రైట్, ఇక ఆషాఢ మాసం గురించి, అలాగే బోనం విశిష్టత గురించి, అండ్ నెక్స్ట్ ఇంకోటి ఇక్కడ ఒగ్గువారి చరిత్ర గురించి, అండ్ నెక్స్ట్ మధుసూదన్ సార్ గురించి మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు. అన్న నమస్తే. విజయ్ పోత్రాజ్, ఒగ్గు కళాకార్, అందరికి బోనాల శుభాకాంక్షలు. అమ్మవారికి ఊరేగింపు చేస్తున్నారు మన మధుసూదన్ యాదవ్ గారు. కావున ఈ ఆషాఢ మాసంలో ఓ బోనాలు అమ్మవారికి ప్రతి ఒక్క గుడికి తీసుకుపోతుండు. కావున ఈ గ్రామంలో అరికాల గుంపులు నాటొద్దు, అంటు వ్యాధులు రావద్దు, బాధల కష్టాలు రావద్దు అని చెప్పేసి ప్రతి ఒక్క గుడికి గ్రామ దేవతలకు అమ్మలకు ఒక బోనం అనేది సంప్రమిస్తున్నారు. కాబట్టి అందరు భక్తకోటి జిల్లలకి మోక్షపించిన మన బంగారు కన్నుల బాలమైసమ్మ కాబట్టి అమ్మవారు చల్లని దివ్వలు ఉండాలని ప్రతి ఒక్క గుడికాడికి మన మధుసూదన్ అన్న ఈసారి బోనాలు తీసుకుపోతుడు, బంగారు బోనం కాబట్టి అన్న కూడా సుఖశాంతులతో, ధనం ధాన్యాలతో, ఐశ్వర్యాలతో, పిల్ల పాపల గడిచగల సంతోషాలతో, కేలి విలాసులతో ఆ తొవ్వల బంగారు మైసమ్మ తోడు నీడు ఉండాలి, బాటల బంగారు మైసమ్మ బంద ఉండాలి. ఆ బాధల కష్టాలన్నీ తొలగిపోయి అమ్మవారి కటాక్షం ఉండాలని మన ఓల్చిడి విజయ్ పోత్ర టీం తరఫు నుంచి అంతా సుఖశాంతులు ఉండాలి. వర్షాలు పడి పంటలు వండి అందరికి ఆరోగ్యాలతో సుఖశాంతులతో ఉండాలని మనసారా కోరుతున్నా. ఓం నమో శ్రీ మాత్రే నమః. ఓం బోనము బంగారు బోనాన్ని సమర్పించడం అనేది జరుగుతూ ఉంది. అంటే వెనకటి కాలం నుంచి బంగారు బోనాలు లేదు, ఓన్లీ మట్టి కుండలతోనే చేస్తారు. ఈ మధ్యలో బంగారు బోనాలు చాలా ట్రెండ్ అయిపోయి ఇప్పుడు బంగారు బోనం ఎందుకు చేస్తున్నారు అంటే అలనాడు కుండలు చేస్తుండే కాబట్టి ప్రతి జాగల కుండ తీసుకోపోతే ఏమైతుందంటే అది నిలువది సరిగా. ఆ కుండ ఏమన్నా జరిగి ఏమన్నా అయ్యిందనుకో కింద పడుతుంది. ఆ కుండ తీసుకోపోయి ఎండి కుండలని పెడతాం మన ఇంట్లో. కావున ఒకటి ప్రత్యేకంగా అలాగా బోనం చేస్తామన్నమాట. ఆ బోనం చేసి పక్కకు పెడతాం అనమాట. దానికి ఎంగిలి ఇట్లా చేయమన్నమాట. ప్రత్యేకంగా అమ్మవారికి బోనం నైవేద్యం అదే తీసుకోపోతాం. చాకలు పెట్టాం, ఏం పెట్టాం కాబట్టి ఒక ఇత్తడిది పాత్ర ఎందుకు కాదు, రాగిది ఎందుకు కాదు, ఒక బంగారుదని ఇప్పుడు వెళ్ళింది కాబట్టి అది ఎందుకు చేస్తున్నాం అంటే ఇప్పుడు శివసతి గణాథుడు అంతగానం ఎత్తుకొని ఆడతారు కాబట్టి ఆ కుండ అనేది వెయిట్ ఉంటుంది, సరిగా ఉంటుంది, కావున పడిపోతుంది. కాబట్టి అమ్మవారికి అనేది ఏ అమ్మవారిని నమ్ముకొని నువ్వు ఏ ప్రసాదం తీసుకోపోయి పెట్టినా అమ్మవారికి ఎక్కుతుంది. నువ్వు భక్తితో పెట్టు, నువ్వు ఇంట్లో పెట్టినా అండ్లో పెట్టినా కాదు, నువ్వు భక్తితో పెట్టిన విధంగా ఉంటే అమ్మవారు స్వీకరించది. నువ్వు ఇట్లా తీసుకోపోయినా అట్లా తీసుకోపోయినా కాదు, నమ్ముకొని ఒక బుక్కడు అన్నం పెట్టిన విధంగా ఉంటే అమ్మ అందరికి కటాక్షిస్తుంది, అందరికి మోక్షం పొందాలి. అమ్మవారికి వచ్చిన గంటలు దొరిపోని, కాచిన గంటలు కదా దొరిపోవాలి. అమ్మ చల్లని వాళ్ళు ఉండాలి. ఈ బంగారు బోనం అని కాదు, అందరు ఏంటంటే కుండలు అంటారు, ఈ కుండలలో ఉండాలి. ఓకే, నేను 12 బోనాలు తీస్తా, మారు బోనాలకు 12 బోనాలు తీస్తా. ఆ కుండలని ఏం చేయాలి మేము ఇప్పుడు? ఓకే చేస్తాము, ఒక బోనం అంటే చేస్తాం, 2 బోనాలు అంటే చేస్తాం, 20, 40 బోనాలు అంటే ఏడికేం చేస్తాం స్వామి? మీరు చెప్పాలి. 40 బోనాలు 20 బోనాలు అంటే ఏడికేం చేస్తాం చెప్పు? నీ 24 బోనాలు చేస్తా బోనాల పండుగకు. మళ్ళీ గోల్కొండలో 2 బోనాలు చేస్తా, మళ్ళీ యాత్రలో పోతే ఆడ బోనాలు చేస్తా, కొండపోచమ్మ కొమరేలి కాడ. ఎన్ని కుండలు ఎలా పెట్టుకోవాలని చెప్పు. రైట్, ఇప్పుడు మీకు పోతరాజుగా మీరు చాలా ప్రఖ్యాతి పొందినారు. అంటే అమ్మవారి బోనం వెళ్లే ముందు పోతరాజు ఖచ్చితంగా ఉండాలి అని, పోతరాజు చరిత్ర ఏంటి అసలు? పోతరాజు చరిత్ర ఏంటంటే నల్ల పోచమ్మ పుట్టినప్పుడు పొలిమేర రాజా పోతలింగడి కట్టు ఓసేవాడి కన్న కొడుకు పెట్టి ఓసేవాడి పెద్ద కొడుకు మంత్రగాడు చూడ వీరగోళలు వేసుకొని వస్తాడు అనమాట. అక్క వస్తుందంటే ఆ దయ్యాలను పూతాలని కామెంట్ కప్పుకొని పిశాసులని కావు పట్టుకుంటా బయలుదేరుతారు అనమాట. ఈ బోనము తీసుకోపోతాప్పుడు ఆ దుమ్ము ధూళి పడకుండా, ఏ దుష్ట శక్తులు గాని ముంగడికి రాకుండా, బోనం ఎంగిల్ చేయకుండా ఆ పొలిమేర రాజా పోతలింగడు ఉగ్రంతో వచ్చి అందరినీ తొవ్వ సాఫ్ చేసుకుంటా ముంగడికి వెళ్ళిపోతాడు అనమాట. అంటే మీ భాషలో చెప్తున్నా, అట్లా దయ్యాలను పూతాలని రేపు ఓ అన్న ప్రసాదం తీసుకోవడం దుమ్ము పడితే ధూళి పడుతుంది, కొందరు నజర పడుతుంది. ఆ నజర పడకుండానే బోనము చక్కని బోనం తీసుకొని అంత లోపల పెట్టి కొయ్యూర పెట్టి పచ్చి వేసి అఖండ జ్యోతి పెట్టుకొని పోతుంటే ఆహా మీ గ్రామం అంతా ఆనందపడుతుంది అనమాట. ఈ లోకమంతా శాంతి అవుతుంది. కాబట్టి వానలు పడి వర్షాలు పడి అందరు పాడు పంటలు మంచిగా పంటాలని నేను మనసారా కోరుతున్నా. మీ టీవీ తరం నుంచి అందరికి శుభశాంతులు ఉండాలి, ఆరోగ్యంతో ఓం నమో శ్రీ మాత్రే నమః. రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా సంతోషంగా ఉండాలని సప్తమాత్రిక బోనాన్ని తీసుకుంటున్నారు. అన్న మీ పేరు? శ్రీమాత్రే నమః. నేను ఉమ్మడి దేవాలయ మాజీ అధ్యక్షుడిని మరియు ప్రస్తుతం ఉప్పూడ మాంకాళి దేవాలయ అధ్యక్షుడు. నా పేరు జనగామ మధుసూదన్ గౌడ్. అందరికీ కూడా బోనాల ఉత్సవాల శుభాకాంక్షలు తెలియజేస్తూ మా ఉమ్మడి దేవాలయ ఊరేగింపు కమిటీ యొక్క
ఆధ్వర్యం లోపల గత 16 సంవత్సరాల నుంచి ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. గత 10 సంవత్సరాల నుంచి ఈ యొక్క సప్త మాతృకల సప్త బంగారు బోనాన్ని అనే ఒక కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఈ రోజు 3వ బోనము. ఈ రోజు ఉప్పుగూడ మన బంగారు మైసమ్మ దేవాలయం నుంచి మల్కంపేట ఎల్లమ్మ దేవాలయానికి బంగారు బోనాన్ని తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా విచ్చేసి ఈ యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. ఇదే విధంగా ఆదివారం రోజు శ్రీ విజయవాడ కనకదుర్గ దేవాలయం లోపల అమ్మవారికి బోనాన్ని సమర్పించడం జరుగుతుంది. అదేవిధంగా తర్వాత చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయానికి, తర్వాత లాల్దనోజ శివవాణి దేవాలయానికి జరగబోతుంది. అదేవిధంగా 2వ తారీఖు రోజు ఘటాల ఊరేగింపు కార్యక్రమం మన పాత బస్సి హైదరాబాద్ లోపల ఘటాల ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది. మళ్ళీ 9వ తారీఖు రోజు బోనాల పండుగ, 10వ తారీఖు రోజు రంగ కార్యక్రమము, భవిష్యవాణి కార్యక్రమము మరియు భారీ ఊరేగింపు ఉంటుంది. కాబట్టి భక్తులందరూ కూడా విచ్చేసి ఆ యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. ఈ యొక్క కార్యక్రమాలని ఉమ్మడి దేవాలయ ఊరేగింపు కమిటీ యొక్క ఆధ్వర్యం లోపల మా అధ్యక్షులు మాల్యాల మధుసూదన్ యాదవ్ గారి యొక్క సారథ్యం లోపల అశేష జనవాహిని మధ్య లోపల ఇప్పుడు మరికొద్ది సేపటి లోపల ఇక్కడ బంగారు మైసమ్మ దేవాలయం అరిబోలి నుంచి ప్రారంభమై ఈ యొక్క ఊరేగింపు కార్యక్రమం బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం వరకు కూడా వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి అందరికీ కూడా విచ్చేసి ఈ యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం.